ప్రతాపగిరి నాయకపోడు సేవా సంఘం ఆధ్వర్యంలో 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ప్రతాపగిరి గట్టపైన లక్ష్మీదేవర బోనాల జాతర ఘనంగా నిర్వహించడానికి ప్రతాపగిరి నాయకపాడు సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. నాయకపాడు కులస్తులందరూ ఇంటింటికి కొంత నగదు జమ చేసి ఈ జాతరకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి కుటుంబం నుంచి సభ్యులు అక్కడ చేరుకుని చిన్న చిన్న చెట్లను ముళ్లను తొలగించి మరియు దారికి సంబంధించిన ఏర్పాట్లను వేగంగా పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ నిధులు కేటాయించి రోడ్డు సౌకర్యం మరియు వాటర్ సౌకర్యం, విద్యుత్ సౌకర్యం కేటాయించాలని, అదేవిధంగా గుట్టను అభివృద్ధి పరచాలని నాయకపోడు సేవా సంఘం వారు కోరుతున్నారు. గ్రామం ప్రతాపగిరి గ్రామం, మండలం కాటారం, జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్. ఈ తాతల కాలం నుంచి వెలిసిన గుంతమ్మ తల్లి గుట్ట ఈ ప్రతాపగిరి గుట్ట మీద వెలిసింది. ఎప్పటి నుంచో తాతల నాటి నుంచి వెలిసింది. కానీ ఈ ప్రతాపగిరి గ్రామస్తులు గత 5 సంవత్సరాల నుంచి వెలుగులోకి తీసుకొచ్చి జాతర జరిపిస్తున్నారు. అయినా ప్రభుత్వం దృష్టికి ఏం పోలేదు. ఇక్కడ ఒక్క సౌకర్యం కూడా బాగాలేకున్నా కూడా మేమే మా సొంత డబ్బులతో వేసుకొని ఈ చుట్టూ గ్రామ ప్రజలను అందరిని పిలుచుకొని పెద్ద ఎత్తున జాతర జరిపిస్తున్నాం. ఈ చుట్టూ పల్లెలు అన్ని విలేజ్లలో ఉన్న లక్ష్మీ దేవతలు అన్నిటిని పిలిపించుకొని లక్ష్మీదేవర పట్నాలు వేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక వాటర్ సౌకర్యం లేదు, కరెంటు సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యం లేదు. అయినా గుట్టలల్లో ముళ్ళల్లో పడి ఈ చుట్టూ మొత్తం క్లీన్ మేమే చేసుకుంటున్నాం. మొత్తం ఈ జాతర జరుగుతుందని ఒక నెల రోజుల క్రిందటి నుంచి ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ మేమే క్లీన్ చేసుకొని ముండ్లు కట్టెలు అన్నీ మేమే కొట్టుకొని అన్నీ క్లీన్ చేసి అయినా ఈ జాతర జరుపుకుంటున్నాం. భారీ ఎత్తున పెద్ద ఎత్తున జరుగుతుంది. కానీ ఏమాత్రం ప్రభుత్వం దృష్టికి పోలేదు. ఇంతవరకు ఈ జాతర కోసం కొంచెం కూడా సహాయం చేయట్లేదు. 26 తారీఖు లక్ష్మీదేవతలన్నీ గంగా స్నానం వెళ్ళి కాళేశ్వరం గంగా స్నానం చేసి వస్తాయి. 27 తారీఖు లక్ష్మీదేవతలన్నీ గుట్టపైకి ఎక్కుతాయి. గుట్టపైకి ఎక్కి ఉంటాయి, రెడీగా ఉంటాయి. 28 తారీఖు లక్ష్మీదేవర పట్నాలన్నీ దేవుళ్ళ పట్నాలన్నీ దొరికి పెద్ద ఎత్తున పట్నం జరిపిస్తాం. 28 తారీఖు జాతర ముగుస్తుంది. అధిక సంఖ్యలో భక్తులందరూ 28 తారీఖు వచ్చి పట్నాలను చూసి జాతరను ఎక్కువ అధిక సంఖ్యలో విజయవంతం చేయగలని కోరుకుంటున్నాం.